అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. అయితే మనకు ఈరోజు ఒక హనుమంతుని జీవితంలో ఒక గమ్మత్తైన సంఘటన గుర్తు చేసుకుందాం. అయితే మనందరికి కూడా సీతాఫలం తెలుసు, కానీ రామఫలం అనేటువంటిది తెలియదు. ఇంచుమించు ఈ రెండు ఫలాలు కూడా అద్భుతంగా తీయగా కమ్మగా బాగుంటాయి. అయితే అందరికి కూడా సీతాఫలం సుపరిచితమే, కానీ రామఫలం అనేటువంటిది ఎక్కువ మందికి తెలుస్తుంది, ఎక్కువ మందికి తెలియదు. అయితే ఈ రెండు ఇంచుమించు కూడా ఒకే రుచిలో ఉంటాయి, చాలా తీయగా ఉంటాయి. అయితే ఈ సీతాఫలము రామఫలం యొక్క కథ ఏంటి అనేటువంటిది ఒక కథ అసలు నిజంగా జరిగిందా జరగలేదా అనేటువంటిది అప్రస్తుతము, కానీ ఒక చందమామ కథలో ఇది రావడం జరిగింది. అయితే ఈ కథ వెనుక అది సారాంశం ఏంటంటే హనుమంతుని యొక్క గొప్ప భక్తికి తార్కాణం ఇది. అదేంటో తెలుసుకుందాం. అయితే రామ రావణ యుద్ధం తర్వాత మరి సీత, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు అందరూ కూడా అయోధ్యకు ప్రవేశం చేయడం జరుగుతుంది. అయితే అయోధ్యలో పట్టాభిషేక కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది. ఇక 2-3 రోజులు ఉంది పట్టాభిషేకం. మరి ఆ పట్టాభిషేకానికి మరి అనేక దేశాల నుంచి కూడా అందరూ రకరకాలటువంటి కానుకలు, బంగారు, వజ్రాలు, వైడూర్యాలు, రకరకాలటువంటి అన్ని కానుకలు తెస్తున్నారు. అయితే ఒక్కొక్కళ్ళు బంగారము, వజ్రాలు, వైడూర్యులు, ధనము, సంపద, వస్తు రూపేణ, ధన రూపేణ రకరకాలటువంటి తెస్తున్నారు. అయితే ఈ హనుమంతుడు కూడా మరి నేను రాముడికి, సీతకు, మా అమ్మకు, మా అయ్యకు ఏమి మరి కానుక ఇవ్వాలి అనేటువంటిది ఆలోచించి, చాలా తీవ్రంగా ఆలోచించి, అయితే చూశాడు. ఆలోచించి దగ్గర పడుతున్నది. రేపు అనేటువంటి దగ్గరికి వస్తుంది, కానీ ఏం ఆలోచన తట్టడం లేదు. వెంటనే ఒక తట్టుమని ఆలోచన వచ్చింది. వెంటనే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. వైకుంఠానికి అది బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళేసి బ్రహ్మదేవుడి దగ్గర అర్ధరాత్రి అక్కడ వాలాడు. బ్రహ్మ ఆశ్చర్యపోయాడు, అర్ధరాత్రి ఎందుకు వచ్చాడు ఈ హనుమంతుడు అని ఆశ్చర్యపోయి, ఏంటి ఈ విషయం అంటే ఇట్లా జరిగిన విషయం చెప్పాడు. నేను రాముడి పట్టాభిషేకానికి వెళ్తున్నాను. మరి ఆ పట్టాభిషేకానికి ఒక అద్భుతమైనటువంటి ఈ సృష్టిలో ఇంతవరకు లేనటువంటి కానుకను సమర్పించాలి. ఇవన్నీ తాత్కాలికమైనటువంటి అశాశ్వతమైనటువంటి వస్తువుల కన్నా ఒక మంచి మధురమైనటువంటి ఒక కానుక ఇవ్వాలనుంది అని, ఏదైనా ఒకటి సృష్టించి ఇవ్వండి నాకు అని అడిగాడు. అరే ఇది అసలు హనుమంతుడి యొక్క కోరిక అని బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే 2 పండ్లను సృష్టించాడు. ఒకటి సీతాఫలము, ఒకటి రామఫలము. 2 ఫలాలను సృష్టించి ఇగో తీసుకెళ్ళి మీ అయ్యకు, మీ అమ్మకు సమర్పించు, చాలా సంతోషపడతారని చెప్పి వెంటనే ఆ 2 పళ్ళు తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇక్కడ రాముడేమో, అందరు వచ్చారు రాజులు, కానీ ఈ హనుమంతుడు ఎటువేంటి, అసలు హనుమంతుడు కనబడడం లేదని అందరిని అడుగుతున్నాడు. హనుమంతుడు వచ్చాడా అంటే వచ్చాడు ఇక్కడనే అక్కడ కనిపించాడని చూశాడు. చివరికి పట్టాభిషేకం సమయం ఆసన్నమైంది. పట్టాభిషేకము జరుగుతుండగానే అక్కడ హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు. హనుమంతుడిని ఆశ్చర్యపోయాడు. మరి అందరూ ఎన్నో రకాలటువంటి కానుకలు, బహుమానాలు తెచ్చారు. ఆంజనేయ నువ్వేం తెచ్చావు కానుక అన్నప్పుడు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి తాను బ్రహ్మదేవుడి దగ్గర బ్రహ్మదేవుడు సృష్టించి ఇచ్చినటువంటి సీతాఫలము, రామఫలము అనేటువంటివి 2 కూడా జరిగిన కథ చెప్పి రాముడికి, సీతకు సమర్పణ చేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు. రాముడు, సీత, లక్ష్మణుడు, అక్కడ సభకులందరూ కూడా ఆశ్చర్యపోయారు. హనుమంతుడి యొక్క భక్తికి, గొప్ప భక్తికి చాలా సంతోషపడి అందరూ కూడా లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేశారు. రాముడు ఆంజనేయుణ్ణి కౌగిలించుకొని అతని యొక్క భక్తికి చాలా సంతోషపడడం జరిగింది. ఇది సీతాఫలము, రామఫలం యొక్క కథ. కాబట్టి మనము సీతాఫలం తినేటప్పుడు సీతను జ్ఞాపకం చేసుకుంటాం, రామఫలము తినేటప్పుడు రాముని జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ఈ 2 ఫలాల వెనుకున్నటువంటి ఆంజనేయుని జ్ఞాపకం చేసుకోమనేటువంటిది నాకు కూడా ఇప్పుడే తెలిసింది. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ సీతాఫలము తినేటప్పుడు, రామఫలం తినేటప్పుడు ఖచ్చితంగా దీన్ని సృష్టింపజేసినటువంటి హనుమంతుని కూడా జ్ఞాపకం చేసుకుంటే చాలా బాగుంటుందని మరి మీ అందరినీ కోరుకుంటూ ఈ చిన్న కథ మీ ముందుంచడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడానికి కోరుతూ జై శ్రీరామ్, జై హనుమాన్.